హాయ్ హలో అండి, వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్. టుడే టాపిక్ ఈజ్ లేయర్స్. ఫోటోషాప్ 7.0 లేయర్స్ ఎక్స్ప్లెనేషన్. డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక ఫోటో 7.0 ఫోటోషాప్లోకి ఓపెన్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది లేయర్స్. ఒకవేళ మీకు ఈ డిస్ప్లేలో మీకు ఇలా టూల్ బార్ కానీ ఇటు సైడ్ లేయర్స్ బార్ కానీ కనిపించకపోతే ట్యాబ్ క్లిక్ చేయండి. ఓకే, ట్యాబ్ క్లిక్ చేస్తే ఇది కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కూడా మనం F7 షార్ట్ కట్ ఏంటంటే F7 క్లిక్ చేసాం, ట్యాబ్ క్లిక్ చేసాం, ఓన్లీ టూల్ బార్ ఒకటే కనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, ఈ ట్యాబ్ క్లిక్ చేసి F7 కూడా క్లిక్ చేస్తే మనకు ఓన్లీ ఇలా రెండు కూడా కనిపిస్తాయి. నేను టూల్ బార్ కావాలంటే టూల్ బార్, లేకపోతే మనకి లేయర్స్ బార్ కావాలంటే లేయర్స్ బార్, ఏది కావాలంటే అది ఒక్కటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాబ్ క్లిక్ చేశాను, F7 క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఫోటోకి ఈ లేయర్స్లో లాక్ వేసి ఉంటుంది. లాక్ తీసామనుకోండి, ఇక్కడ ఇప్పుడు లాక్ తీయకుండా సేవ్ చేస్తున్నాను, జేపీజీలో సేవ్ అవుతుంది. లాక్ తీసాను అనుకోండి, పిఎస్డీలో సేవ్ అవుతుంది. ఓకేనా. మీకు డిజైన్ చేసినప్పుడు, డిజైన్ చేయాలి స్టార్ట్ చేసినప్పుడు మనం లాక్ తీసి అప్పుడు చేయాలి. ఓకేనా. నెక్స్ట్ లేయర్స్. ఇది లేయర్స్ గురించి ఇప్పుడు చెప్తున్నాం కదా. ఓకే, లేయర్స్ అండ్ ఛానల్స్ పాత్ అని ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచాను కాబట్టి ఈ పాత్ అనే దాంట్లో ఇది సేవ్ అయిపోయి ఉంటుంది. మనం కట్ చేసిన తర్వాత సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఆ పాత్రలో చూస్తే అది కటింగ్ అంతా సేవ్ అయి ఉంటుంది, పాత్రలో సేవ్ అయి ఉంటుంది. మనం ఈ ఏదైనా బ్రష్ టూల్ అప్లై చేసినప్పుడు ఇందులో మనకు కనిపిస్తుంది, ఈ లేయర్లో కనిపిస్తుంది. కానీ కటింగ్ చేసినప్పుడు మాత్రం ఈ పాత్లో సేవ్ అవుతుంది. ఓకేనా. ఇలా చేసుకుని మీరు మల్టిపుల్ ఫొటోస్ని సేవ్ చేసుకోవచ్చు. ఒక ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు మల్టిపుల్ ఫొటోస్ ఒక 100 కానీ 50 కానీ సేవ్ చేస్తాం. అలా సేవ్ చేసి కావాల్సినప్పుడు అది ఓపెన్ చేసుకుని వర్క్ చేస్తాం డిజైనింగ్ కానీ. ఓకే, నెక్స్ట్ ఛానల్స్ ఎక్కువ మీకు ఉపయోగపడకపోవచ్చు. ఓకే, నేను ఎలా చేస్తానంటే ఇది ఎలా యూజ్ చేస్తానంటే ఈ ఒక ఫోటో అంటే అన్నీ ఉంటేనే ఒక ఫోటోలో అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే, నేను బ్లూ క్లిక్ చేసి కంట్రోల్ క్లిక్ చేశాను. ఈ కలర్స్లో బ్లూ ఎక్కువ ఎందులో ఉందో అదంతా సెలెక్ట్ అవుతుంది. గ్రీన్ క్లిక్ చేశాను. ఓకేనా. ఓకే, నెక్స్ట్ రెడ్. కంట్రోల్ క్లిక్ చేసి కంట్రోల్ అలాగ ప్రెస్ చేసి ఉంచి అప్పుడు రెడ్ క్లిక్ చేశాను. ఓకే, RGB. ఇలా మనకి ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఉన్నాయనుకోండి, అందులో ఎక్కువ ఫేస్కి కానీ వాళ్ళ స్కిన్ టోన్కి ఎల్లో ఎక్కువ అప్లై అయిపోతుంది. అప్పుడు మనం అదంతా సెలెక్ట్ చేయలేం కదా. సో నేను గ్రీన్ క్లిక్ చేశాను, లేయర్స్లోకి వెళ్ళి Ctrl+Alt+B. ఆల్రెడీ నేను సెట్ చేసిన కలర్ బ్యాలెన్స్ని ఓకే చేశాను. సో ఇప్పుడు అందుకే సెకండ్ డూప్లికేట్ లేయర్ తీసుకోండి ఇప్పుడు. ఓకేనా. గ్రీన్ ఎక్కువ ఎక్కేసింది ఈమె ఫేస్లోకి. గ్రీన్ ఎక్కువ అప్లై అయిపోవడం వల్ల మనం ప్రింటింగ్లో అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో నేను బ్లూ ఎక్కించుకున్నాను, ఎల్లో అండ్ బ్లూ. ఓకే, బ్లూ ఎక్కించుకున్నాను నేను. అలా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ మూడిట్ల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఈ కింద ఉన్నాయి చూడండి. మనం ఏదైనా లేయర్ కంట్రోల్ చేయించి లేయర్ తీసుకున్నాం అనుకో,
అప్పుడు మనం డిలీట్ చేయాలంటే కీబోర్డ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, మౌస్ నుంచి చేసేది ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ పైన చూడండి లేయర్స్లోకి వెళ్ళి డిలీట్లో లేయర్ క్లిక్ చేసుకుంటే ఇది డిలీట్ అయిపోతుంది. ఈ లేయర్ ఇది ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆల్ట్ ఎల్ క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది. ఇలా 3 టైప్స్గా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది ట్రాన్స్పరెంట్ లేయర్. నెక్స్ట్ కలర్ కరెక్షన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఈ లేయర్ మీద అప్లై చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఈ లేయర్ మీద కాకుండా ఎక్స్ట్రా డూప్లికేట్ లేయర్ తీసుకుని దాని మీద అప్లై అవ్వాలంటే ఇక్కడ కింద ఇవన్నీ ఉంటాయి చూడండి. కలర్ కరెక్షన్ చేసే అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. సాచురేషన్ నేను ఫుల్గా అప్లై చేసి చూపిస్తున్నాను మీకు డిఫరెన్స్ కోసం. ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ క్లోజ్ చేసిన వెంటనే మొత్తం మనం దీనికి అప్లై చేసినంత క్లోజ్ అయిపోద్ది. అప్పుడు ఒరిజినల్ లాగానే ఉంటుంది. మనం చేసిన కలర్ కరెక్షన్ సెపరేట్గా ఉంటుంది. ఈ టూల్ అదే దానికి సంబంధించింది. సెట్ అనేది ఏంటంటే లేయర్స్ ఉన్నాయి కదా, సెట్ క్లిక్ చేశాను. ఈ మూడు ఒకటి చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇందులోకి డ్రాగ్ చేసుకున్నాను. ఇది కూడా డ్రాగ్ చేశాను. సేమ్ ఈ ఐ సింబల్ క్లోజ్ చేసాం అనుకోండి, ఈ మూడు ఆఫ్ అయిపోతాం. ఈ మూడిట్లోకి ఈ సెట్ అనే దాంట్లోకి ఇవి మూడు వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ సెట్ 2. సేమ్ ఇందులో ఈ మూడిట్లోకి వెళ్ళిపోయినాయి. మనం ఎక్కువ లేయర్స్ తీసుకుని వర్క్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఈ సెట్ అనేది మనకి చాలా ఈజీగా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. ఆల్బమ్ డిజైనింగ్ చేసినప్పుడు 20 లేయర్స్ అలాగా ఎక్కువ తీసుకుంటారు. ఒక్కొక్క ఫోటోకి కలర్ కరెక్షన్ అని కానీ లేదా హెయిర్ కటింగ్ అని ఇవన్నీ చేయాలి కదా. సో ఎక్కువ ఫొటోస్ ఉన్నప్పుడు ఎక్కువ లేయర్స్ అవుతాయి, ఎక్కువ డిజైన్ చేయాలన్నప్పుడు ఎక్కువ లేయర్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఇది మాస్క్ ఏంటని చూపిస్తాను మీకు. ఇప్పుడు మాస్క్ యాడ్ చేశాను. యాడ్ చేసిన వెంటనే మనం దీన్ని కంట్రోల్ ఐ క్లిక్ చేయాలి. ఇలా బ్లాక్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను కింద ఉన్న లేయర్కి రెడ్ అప్లై చేశాను. ఓకే. ఈ లేయర్ ఏంటంటే హైడ్ అయిపోయి ఉంటుంది. ఓకే. హైడ్ అయిపోయి ఉన్నదాన్ని మనం బీ టూల్ అంటే బ్రష్ టూల్ తీసుకుని ఎరేజ్ ఎలా చేస్తామో అలా చేయాలి. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏ మాస్క్ని సెలెక్ట్ చేస్తుందా లేకపోతే మన లేయర్ సెలెక్ట్ చేస్తుందా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఇలా క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఎరేజ్ చేసాం అనుకోండి, హైడ్ అయిన లేయరు బయటకు వస్తుంది అన్నమాట. బయటకు ఎలా కనిపిస్తుంది. ఇది ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలా మనకి ఫ్లవర్స్ బ్యాక్ వెళ్ళినట్టు ఆ లేయర్లోకి అలా బ్యాక్గ్రౌండ్లోకి ఎగ్జాక్ట్గా దిగినట్టు అలా కనిపిస్తుంది. ఓకేనా. అలా యూజ్ అవుతుంది ఈ టూల్. మాస్క్ టూల్ అంటారు దీన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ మనం టైప్ చేసిన నేమ్కి అప్లై చేయొచ్చు అన్నమాట. ఓకే.
క్లిక్ చేశాను. ఇక్కడ స్ట్రోక్ అప్లై చేస్తుంది దీనికి. ఓకే, స్ట్రోక్ బ్లాక్ కలర్ ఇచ్చాను. ఇవి ప్యాటర్న్. ఓకేనా, ప్యాటర్న్ మనం ఏదైనా ఫ్లవర్స్ ఆల్ట్ ఈడీ క్లిక్ చేయగానే ప్యాటర్న్ అప్లై అవుతుంది. ఓకే, ప్యాటర్న్లోకి ఇది చూడండి, ఇది ఒరిజినల్ ఫోటో ఉంది కదా, అది అప్లై చేస్తున్నాను. చూసారా, అలా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు బేసిక్ ట్రై చేస్తున్నారంటే చూడండి, ఇందులో ఎన్ని ఉన్నాయో. ఇది ఓన్లీ కలర్ ఓన్లీ అని ఉంది కదా, ఇంకే కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు. సాటిన్, ఇది టెక్స్చర్. ఈ ఇన్నర్ గ్లో అనేది మనం ఇక్కడ కలర్ అప్లై చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు కలర్ ఇలా అప్లై చేసుకున్నాం అనుకో, ఇది లోపల అప్లై అవుతుంది. మొత్తం గ్లో అనేది లోపలికి వస్తుంది. వైట్ అప్లై చేసాం అనుకోండి, లోపల ఓన్లీ ఇన్నర్లో అప్లై అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అవుటర్ గ్లో బయట అవుట్ సైడ్ అప్లై అవుతుంది. మనకి ఎంత కావాలితే అంత మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్నర్ షాడో. ఇక్కడ చూడండి, పైన బ్లెండ్ అని ఉంది కదా, బ్లెండ్లో నార్మల్ పెట్టుకోండి. ఇంకో మార్చుకోండి, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. లాంగ్ అయిపోతుందని చూపించట్లేదు, నార్మల్లో పెట్టుకుంటే మనకు కనిపిస్తుంది ఇలా. ఓకేనా, లైట్గా పెట్టుకొని చూసుకోండి, మీకు ఎలా అయితే బాగుంటుందో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డ్రాప్ షాడో. నార్మల్గా పెట్టాను, షాడో ఇచ్చినట్టు వస్తుంది మనకి. మనం ఫోటోకి కూడా ఇస్తాం కదా షాడో, అలాగే నేమ్కి కూడా షాడో ఇచ్చుకోవచ్చు. సో ఇదండి మనం ఈరోజు నేర్చుకున్న లేయర్స్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్.